అండ్ మనకు సోషలైజ్డ్ క్వశ్చన్ సార్. ఇది మనం జనరల్‌గా చెప్పాల్సిన సందర్భం కూడా. అండ్ మీరు చెప్తే కన్వే అవ్వడం కూడా వేరే ఇదిగా ఉంటుంది. చాలామంది లైఫ్ స్టైల్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో లేట్ మ్యారేజెస్ ఒకటి. అండ్ వంశపారంపర్యంగా చూసుకున్నట్లయితే మేనరికంలో చేసుకునే సందర్భాలు కొన్ని వస్తూ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి డెలివరీ టైంలో తెలియకపోయినా కూడా బేబీ పుట్టిన తర్వాత మేనరికం వల్ల వచ్చిన ఇష్యూస్ కొన్ని కొన్ని ఉంటుంటాయి. అండ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ఇష్యూస్ కొన్ని ఉంటాయి. సో, అప్పుడు పేరెంట్స్ అప్పటి వరకు ఉన్న విధానం ఒక రకంగా ఉంటే, ఎప్పుడైతే ఒక బేబీని ఇష్యూ తోటి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, సో, డాక్టర్‌తో వాళ్ళు డీల్ చేసే విధానం, ఆ లాంగ్వేజ్, ఆ బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఒక డాక్టర్ అనేది మర్చిపోయి వాళ్ళు బిహేవియర్ చాలా అంటే క్వెషనింగ్ కూడా చాలా హార్ష్‌గా ఉంటుంది. సో, ఇలాంటి కేసెస్‌ని ఎలా డీల్ చేస్తారు? అండ్ అసలు వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండాలి ఈ విషయంలో పర్టిక్యులర్‌గా? మీరు స్టార్ట్ చేసినప్పుడు అట్లా అన్నారు ఏజ్. ఈ మధ్య ఏంటంటే మన మా 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 టైంలో ఎట్లా ఉండంటే 25, 26, 27 వచ్చేస్తే ఇట్లా అబ్బాయికి పెళ్ళైపోవాలి. ఇంకా కొంచెం ఊళ్ళల్లో అంటే ఇట్లా కొంచెం ఇంకా తొందరగా 21, 21, 22. 22 అట్లా మ్యారేజబుల్ ఏజ్ నుంచే పెళ్లి చేసేసుకుంటారు. సో, అప్పుడు థింగ్స్ ఆర్ వెరీ ఫైన్ అనమాట. ఇట్లా అప్పుడు బాడీ సిస్టమ్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ అర్బన్ సొసైటీలో ఏమవుతుందంటే సిటీస్ లైఫ్‌లో మనం తినే ఫుడ్ కూడా వేరేగా ఉంది. దానివల్ల కూడా ఇట్లా మనకొచ్చే చేంజెస్ చాలా ఉంటాయి. అది కాకుండా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్‌లీ కొంచెం బాడీలో ఏజింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. హ్మ్. సో, దానివల్ల కూడా ఇట్లా వాళ్ళకి అండ్ కొంతమంది దే డోంట్ వాంట్ టు కన్సీవ్ ఓన్లీ ఇట్లా వాళ్ళకి ఇప్పుడు పిల్లలొద్దు. హ్మ్. నాకసలు ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. అంటే నిజం చెప్పాలంటే ఎవరు సెటిల్ కారు మన లైఫ్‌లో. అంతే సో, సార్. అయినా సరే అది అర్థం చేసుకోకుండా ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. ఇంకా అది కావాలి. ఇంకా అనవసరమైన మందులు వాడేసి ఏదో ఒకటి చేసి పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వలన కూడా యాక్చువల్లీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చేస్తున్నాయి. సో, అది దట్స్ టోటలీ డిఫరెంట్ ఫీల్డ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అండ్ ఆల్. అది కాకుండా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అబ్నార్మల్ థింగ్స్ అంటే ఈవెన్ సమ్ లేడీస్ కానీ, మెన్ కానీ దే స్టిల్ కన్జ్యూమ్ అట్లీ స్మోకింగ్ టైంలో కూడా ప్రెగ్నెన్సీ టైంలో కూడా స్మోకింగ్ చేయొచ్చు, ఆల్కహాల్ తాగొచ్చు. వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తుంటాయి. దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో, అది కూడా టోటలీ సెపరేట్ సెక్షన్ దట్ వీ వోంట్ డిస్కస్ నౌ. సో, ఇది కాకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మీరన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. కన్సాంగ్వినియస్ మ్యారేజ్ అంటాం మనం. అంటే సేమ్ ఫ్యామిలీలో అట్లా చేసుకోవడం. మేనరికం బావమరుదులు మేనరికంలో చేసుకోవడం. ప్రాబ్లమ్ ఏంటంటే వీడిలో ఒక జీన్ నడుస్తా ఉంది. వీడిలో ఒక జీన్ నడుస్తా ఉంది. ఇట్ ఈస్ రిసెసివ్ జీన్ అంటాం. అంటే డామినెంట్ కాదు. కనిపించట్లేదు కానీ రిసెసివ్‌గా ఉంటుంది. హ్మ్. ఈ 2 రిసెసివ్‌లు కలిసినాయి అనుకోండి అది ఇట్ విల్ బికమ్ ఎ డామినెంట్ వన్ అనమాట. సో, అట్లా ఏమవుతుందంటే ఇట్లా అప్పుడు ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుంది. సో, అందుకనే ఇట్లా ఎన్నో వంశాల నుంచి వస్తున్నాయి. అందుకనే మనకి పెళ్ళిళ్ళు చేసేప్పుడు 7 తరాలు ఇటు, 7 తరాలు ఇటు చూడాలి అంటారు. హ్మ్. దిస్ ఈస్ వాట్ దే ఆర్ మెంట్ టు సే. సో, అందుకనే చాలామంది ఈ మధ్య కన్సాంగ్వినియస్ మ్యారేజ్ మేనరికలు చేసుకోవట్లేదు. హ్మ్. అండ్ చేసుకునే ముందల కూడా వాళ్ళు ఏంటంటే డెఫినెట్‌లీ ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఆర్ తెలిసినా కూడా వాళ్ళు దే షుడ్ గో ఫర్ వాట్ ఈస్ కాల్డ్ యాస్ జెనెటిక్ కౌన్సిలింగ్ అని వెళ్తారండి. హ్మ్. జెనెటిక్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం చూస్తారు జీన్స్ అన్ని. పెడిగ్రీ చార్ట్, డిగ్రీ చార్ట్‌ని చూస్తారు. సో, చూసి అందులో ఏమేమి జీన్స్ ఉన్నాయి, ఏమేమి జీన్స్ లేవు అందుకని రీసెంట్‌లీ వి స్టార్టెడ్ వాట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పాప్ ద బబుల్ బ్లాక్ ద సిస్ట్ అని. అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. సో, అది జీన్స్ వలన వస్తుంటుంది. సో, అందుకని పుట్టిన బేబీలోనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఎంబ్రియోస్‌లోంచి దే విల్ జస్ట్ చెక్ ఈ దీంట్లో ఈ ఎంబ్రియోలో ఈ జీన్ ఉందా లేదా? ఈ జీన్ ఉంటే వాళ్ళ జీన్ దే విల్ డిస్కార్డ్. సో, అందుకనే ఎస్పెషల్లీ ఆ లెవెల్ దాకా వెళ్ళాలి. జెనెటిక్ కౌన్సిలింగ్ అవ్వాలి. ఒకవేళ కావాలంటే వాళ్ళకి బేబీని కూడా డిసైడ్ చేసుకొని ఈ జీన్ ఉందా లేదా అని డిసైడ్ చేసుకొని అప్పుడు దే షుడ్ గో ఫర్ దట్ ప్రెగ్నెన్సీ. కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ గుడ్ డాక్టర్స్, యాజ్ గుడ్ పేరెంట్స్ చాలామంది ఈ మధ్య నేను చూసాను మేనరికలు ఎవరు చేసుకోవట్లేదు. హ్మ్. అండ్ దే నో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అని తెలిసి చాలామంది దే విల్ ట్రై టు అవాయిడ్. సో, ఇది కాకుండా కూడా మనకేంటంటే కొన్నిసార్లు తయారైపోతూ ఉంటారు అబ్నార్మల్ బేబీస్. సో, అందుకని వచ్చిన తర్వాత సపోజ్ ఒకవేళ నాకు ఈ జీన్ ప్రాబ్లమ్ ఉంది, ఈ జెనెటిక్ డిసార్డర్ ఉంది అని తెలిసిందనుకోండి, ఐ షుడ్ టెల్ మై నెక్స్ట్ జనరేషన్ కిడ్స్. సో, వాళ్ళకి కూడా జీన్ టెస్ట్ చేయించేసుకొని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉందా? కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే జీన్స్ కూడా ఉంటాయన్నమాట. హ్మ్. సో, వాళ్ళ ఫ్యామిలీలో మెనీ ప్రాబ్లమ్స్ ఓవరీస్, యూట్రస్ అన్ని క్యాన్సర్స్ కూడా వచ్చే జీన్స్ ఉంటాయి. అట్లాంటి జీన్స్ ఉంటే ఆ జీన్స్‌ని మనం ఆపేయగలిగితే బెటర్. రాదర్ దాన్ కంటిన్యూయింగ్ అట్లా ఇట్స్ ఓకే, ఓకే అని అంటే కర్మకే వదిలేయడం కరెక్ట్ కాదు. హ్మ్. సో, అందుకని వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దట్ జీన్.
సో అట్లా మనం కొన్ని స్టాప్ చేయడానికి అవుతుంది. సో డెఫినెట్లీ కన్సాంగ్యునియస్ మ్యారేజెస్ ఆర్ బెటర్ నాట్ అడ్వైస్. ఓకే. అండ్ ఒకవేళ వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా దే హ్యావ్ టు గో ఫర్ ఏ జెనెటిక్ కౌన్సిలింగ్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ.